హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు ఎండాకాలం కదా, మొక్కలకి మనం నీళ్లు పోస్తూ ఉంటే కింద నుంచి వచ్చేస్తాయి. అలా కాకుండా ఇలా డబ్బా నిండా నీళ్ళు తీసుకుని, ఇలా ఒక డబ్బాలోకి మనం నీళ్ళు తీసుకుని, ఇప్పుడు ఇదే మొక్క కదా, మనం దీన్ని ఇలా కొంతసేపు వాటర్లో పెట్టామనుకోండి, కొంచెం ములిగే వరకునే మొత్తం నీళ్ళు మొత్తం మట్టంతా పీల్చుకుంటుంది. అలాంటప్పుడు మనం ఒక రోజు కానీ ఒక పూట ఇచ్చినా చాలు. ఇప్పుడు ఎండాకాలం 2 పూటలు ఇవ్వాలంట. ఇలాంటి చిన్న కుండీలకి ఇలా కొంచెం నీళ్ళు కారుతూ ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక టబ్ పెట్టుకుంటే కొంచెం వాటర్ అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మనం తెచ్చి యథాస్థితిలో మన మొక్కలకి మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఏ ప్లేస్లో ఉంటే ఆర్కిడ్స్ అయితే అస్సలు పీల్చుకోలేవు. ఎందుకంటే దీన్ని కూడా ఇలా మనం కొంతసేపు ఒక రెండు సెకండ్లు ఇలా ఉంచానుకో, అయిపోయిన పువ్వులు కొత్త స్టెమ్స్ వస్తున్నాయి. చూసారా, ఇదిగో ఇది ఒక్కటి చూసారా, ఇక్కడ వస్తుంది. అలాగే కింద కూడా ఇంకొకటి వస్తుంది అనమాట. ఇలా మనం ముంచినప్పుడు మొత్తం అంతా తడుస్తుంది, మొత్తం అంతా తడుస్తుంది. తర్వాత మళ్ళీ మనం ఏదో ప్లేస్లో పెట్టేసుకోవచ్చు అన్నట్టు. మార్కెట్స్లో కొబ్బరి చెప్పులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం పోసిన వెంటనే నీళ్ళు అస్సలు ఉండవు, వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనేసి ఇంకా హ్యాంగింగ్ ప్లాంట్స్ కంటే మనం ఖచ్చితంగా ఇవ్వాల్సింది నీళ్ళు తప్పకుండానే. మనం అవి తీసి ఇలా పెట్టి చేయలేం కాబట్టి ఇలా పెట్టుకుంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే నీళ్ళు మొత్తం మట్టి పీల్చుకుంటుంది, కింద నుంచి లోపల నుంచి మొత్తం అంతా మట్టి తడుస్తుంది. ఇప్పుడు మనం వేస్తుంటే ఏమవుతుందంటే పైనంతా తడుస్తుంది, కిందకు జర్రమని జారిపోతున్నాయి నీళ్ళు. ఆ నీళ్ళల్లో కొంచెం తడి ఉండట్లేదు. అందుకని నేను ఈ మధ్య ఇలా చేస్తున్నాను. చేయడం వల్ల ఒకరోజు మనం వేయకపోయినా కూడా నీళ్ళు చాలా బాగా సర్వే అవుతున్నాయి అనమాట మొక్కలు. మా జేడ్ చూసారా ఎంత బాగుందో, ఆకులు ఎంత దళసరగా చక్కగా ఉంటాయి అన్నమాట. జేడ్లోనే ఇది చిన్నది పెట్టాను, కొలియాస్ 2 కొమ్మలు చక్కగా సర్వే అయినాయి. 2 కొమ్మలు కూడా, ఇది కూడా మంచిగా బొద్దుగా వస్తుంది. ఇలాగ ఇదంతా నేను ఇవి కట్టాలి ఇప్పుడు. ఇలాగ దగ్గరికి తాడుతోటి కట్టామంటే ఇంకొంచెం అయితే ఇంకొక 2 నెలలు అయితే మొత్తం అల్లుకుంటుంది అన్నట్టు. అలా చేస్తున్నాను. ఇవన్నీ జేడు ప్లాంట్లు కూడా ఇవి పడిపోయింది చూసారు, ఇది చూడలేదు నేను. ఇలాగా ఇది కూడా కట్ చేయాలి. మాకు ట్రైన్ కావాలి కదా, ట్రైన్ వచ్చేసింది అప్పుడే. ఇది బెంగళూరు బచ్చలు తెలుసు కదా మీకు, అంటారా సిలోన్ బచ్చలు అనేసి. చిన్న కుండీలో కూడా చిన్న డబ్బా అండి, ఇది చాక్లెట్ల డబ్బా, అందులో కూడా బాగా సర్వే అవుతుంది. ఇది చూసారా, ఇది ఏంటో నాకు తెలియదు కానీ చాలా పెద్దగా పెరిగిపోయింది. అది నేను ఇంత చిన్న బిళ్ళలాగా ఉన్నది, ఒక చిన్న ముక్క, అంత కూడా లేదు, చిన్న ముక్క అంటే చిన్న ముక్క. నేను ఎక్కడికి నర్సరీకి వెళ్ళినప్పుడు, మొక్కలు కొన్నాకి వెళ్ళినప్పుడు ఎవరో వేరే వాళ్ళు కొనుక్కున్నప్పుడు అది చిన్న మొక్క ఇరిగిపోయి పడిపోతే దాన్ని నేను తీసుకొచ్చి అలా పెడితే 2 ఇయర్స్కి చూసారా ఎంత పెద్దగా అయిపోయింది. అది అసలు ఇంత లావు అయిపోయింది. నేను తెచ్చిన ముక్క ఏమైందో నాకు అర్థం, అది ఇలా సర్వే అయిపోయింది. ఏరు చూడండి ఇంతలా, నేను పట్టుకుంటే ఇంతలా ఉంది. ఇలాగా చాలా బాగా అయ్యింది. ఈరోజు నేను మర్రి చెట్టుని కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎండాకాలం కదా, చేస్తే బాగుంటుందా అని, కానీ చాలా పెద్దగా ఎదిగిపోయింది. ఇది చూడండి, కొమ్మలు కూడా వేసేస్తుంది. అందుకని ఇది బోన్సాయి చేయాలి కాబట్టి ఇక్కడ కొమ్మ వచ్చింది మొన్న, దీన్ని ఇక్కడ తుంచేస్తే మళ్ళీ ఇంకో కొమ్మ దాంట్లో నుంచి వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు బాగా సర్వే అవుతుంది కాబట్టి ఇప్పుడే కట్ చేస్తాను. నేను ఎండిపోతున్న కొమ్మ తెచ్చి ఇందులో ఇలా పెట్టాను. ఇది చూసారా ఎలా సర్వే అయినాయో, మొక్కలు వచ్చినాయి చూడండి, అన్నిటికీ మొక్కలు వచ్చినాయి. ఇప్పుడు దీన్ని వేరే కుండీలో కొంచెం మట్టి లోపలికి పెడదాం అనుకుంటున్నాను. బాగా వచ్చినాయి కదా, అన్ని కొమ్మలు బతికినాయి, అన్నిటికీ రూట్స్ వచ్చి చక్కగా. ఒక్కొక్కదానికి అయితే 2 కూడా వచ్చినాయి. నేను ఇలా ఓన్లీ పైన పెట్టాను అంతే, జస్ట్
దీనికైతే ముక్కల లోపలికి ఎయిర్ వచ్చింది. ఇది కూడా బాగా వచ్చింది. దీనికి ఏకంగా 3/4 వచ్చినాయి, కానీ ఈ రెండైతే బాగా సర్వే అయ్యేలా ఉన్నాయి చక్కగానే. దీన్ని ఇప్పుడు మార్చడం ఏం కాదు, కొంచెం మట్టి తీసేసి లోపలికి అవన్నీ లోపలికి పెట్టాలి. లోపలికి పెడితే ఏర్లు వేసుకుంటాయి. ఎట్లా ఇవేగో నేను ఇది ఒక ఆకుతో పెంచాను చూసారా, జీజీ ప్లాంట్. ఒక ఆకు పెడితే వస్తుందా రాదా అన్నట్టుగా పెట్టాను నేను. వచ్చింది ఆకుతోటి, చిన్న రెండు కొమ్మలు వచ్చినాయి. ఇవి ఎదగాలి మరి ఎలా ఉంటుందో. దీన్ని కూడా కొంచెం మట్టి అవగత్తి వేసి రీపాటింగ్ చేస్తే ఒక్కసారి దీని లోపల చిన్న బంగాళాదుంపలాగా వచ్చింది. ఇంకా దాని నుండి రెడీ అవుతాయి అనుకుంటాను. చూసారు కదా ఎలాగా. ఇది డాలర్ లీఫ్ అనేసి తెలిసే మీకు. చిన్న ఒక ఏరు, అసలు ఆకులు కూడా లేవు, ఒక ఏరు తెచ్చి పెట్టాను దీన్ని. చక్కగా ఇలా వచ్చేసింది అన్నమాట. ఇదిగో ఏరు కనబడుతుంది చూసారా, ఈ ఏరు కొమ్మ ఇలాంటిది ఒకటి తెచ్చిపెట్టాను నేను, అంతే. ఇలాంటిది ఇప్పుడు ఇది కూడా మనం వేరే దాంట్లో పెడితే మనకి చక్కగా సరిగా అయిపోతుంది. నీళ్ళు పోయాలి ఇప్పుడు అన్నిటికీ. నిన్న కూడా పోయలేదు, ఈరోజు పోయాలి. ఇది వర్టికల్ మందారం. నేను కొన్నప్పుడు వేరే కలర్ ఉండే లీఫ్, కానీ ఒక్క కూడా ఫ్లవర్ రాలేదు. ఇది పైన పెట్టాలి, కాసేపు ఎండ వస్తుంది కాబట్టి దీనికి ఫ్లవర్స్ రాలేదు ఇప్పటి వరకు. కలర్ కూడా చేంజ్ అయింది. ఫస్ట్లో అయితే లీవ్స్ కాండం అంతా రెడ్గా ఉండే, కాండం ఇప్పుడు కూడా రెడ్గానే ఉంది, కాకపోతే లీవ్స్ అన్నీ గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. నేను కొన్నప్పుడు అయితే రెడ్ కలర్లో ఉంటుండే. చూసారా మాకు ఎడీనియంకి ఎంతంత పెద్ద కాయలు వచ్చినాయో. ఇంకా వైట్ దానికి కూడా 2-3 కాయలు ఉన్నాయి. ఆల్రెడీ నేను ఇంతకు ముందు సర్వే చేశాను మొక్కలను, చూడండి చూపించాను చాలా వాటిలోనే. ఇవి ఒక 4 మొక్కలు ఉన్నాయి. ఇంకో చిన్న కుండీలో కూడా 4 ప్లాంట్స్ ఉండేవి. ఇవి 1 నెల రోజుల ముందు వేసాను. ఇవి మొక్కలు వచ్చినాయి అని మళ్ళీ అవి వేసాను, అవి కూడా బాగానే సర్వే అయినాయి. చూడండి ఎంత బాగున్నాయి. వీటిని నేను, నా దగ్గర ఒక్కటే మొద్దు ఉంది. ఇవి వైట్ చెట్టు అన్నమాట. నాకు వైట్ ఏమంత బాగా అనిపించలేదు. ఇదైతే ముద్ద అనమాట, చాలా ముద్దగా ఉంటుంది ఇది. దీని నుండి ఇంకో ఈ కొమ్మ కట్ చేసి అన్నీ కూడా వాటికి ప్లాంటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. కట్ చేసి దానికి అతుకుతారు కదా, దాన్ని ఏదంటారు. ఈ కాయల్ని కూడా తర్వాత మళ్ళీ ట్రైన్ వచ్చేస్తుంది. నేను 2 minutes వీడియో చేసే లోపల 3-4 ట్రైన్స్ వచ్చేస్తాయండి. మళ్ళీ లోకల్ ట్రైన్ ఇటు వెళ్ళిపోతుంది. అటు ఒకటి వెళ్తుందంటే మళ్ళీ ఇటు ఒకటి వెళ్తుంది. 2 వెళ్తున్నాయి ఇప్పుడు ఒకేసారి, 2 ట్రైన్లు వెళ్తున్నాయి. నా వీడియోలో ఈ ట్రైన్లు గోలేటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఉంటానండి, బాయ్.